వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె మూతపడ్డ మండల విద్యాశాఖ కార్యాలయం కమలాపురం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె కారణంగా కమలాపురం మండల విద్యాశాఖ కార్యాలయం మూతపడింది. సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సమ్మెలో పాల్గొనడంతో మండలంలో విద్యా కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. కార్యాలయ ఆవరణమంతా చెత్త చెదారంతో అపరిశుభ్రంగా కనిపించింది. సమ్మె కారణంగా మండలంలో పాఠశాలల పనితీరుపై ప్రభావం పడింది. ఉపాధ్యాయులు తమ విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పోస్టులను పాఠశాల ఉపాధ్యాయులతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా సమ్మె కొనసాగుతుండటంతో మండలంలో విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఇటు రెగ్యులరైజేషన్ కోసం ఉపాధ్యాయుల నిరసన కమలాపురం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో తమ ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సిబ్బంది గత 10 రోజులుగా నిరసనలు చేస్తుండటంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా విద్యార్థులను పర్యవేక్షించడానికి ఒకరిద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలో ఉన్నారని, మిగిలిన ఉపాధ్యాయులు సిబ్బంది నిరసనలో పాల్గొంటున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ సర్వీసులకు క్రమబద్ధీకరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.